సిటిజన్లకు డిజిటల్ టెక్నాలజీ అంతగా పరిచయం లేకపోవచ్చు. అందుకే చాలా మంది పొదుపు లేదా పెట్టుబడికి పోస్ట్ ఆఫీస్ను ఆశ్రయిస్తారు. అయితే సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్స్ కారణంగా చాలా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సరైన పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మంచి రాబడి వస్తుంది. రిటైర్మెంట్ తరువాత వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు పోస్ట్ ఆఫీసులు ఎంతో అనువైనవి. పదవీ విరమణ తరువాత స్థిరమైన ఆదాయం పొందడానికి సీనియర్ సిటిజన్ల కోసం పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ను ప్రారంభించింది. 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు 8,334 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తరువాత 7 లక్షల రూపాయలు పొందగలరు. ఈ స్కీమ్ లో కస్టమర్ నెలకు 8,334 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో అంటే 5 ఏళ్ల తరువాత 7 లక్షల రూపాయలు వస్తాయి. నెలకు 8,334 అంటే ఏడాదికి ₹1,00,000 పెట్టుబడి. మొత్తం డిపాజిట్ మొత్తం 5 ఏళ్లలో 5 లక్షల రూపాయలు. ఈ స్కీమ్ పై 7.4% వడ్డీ లభిస్తుంది. మొత్తంగా 1,85,000 దాకా వడ్డీ రూపంలో వస్తుంది. అంటే 5 ఏళ్ల తరువాత వడ్డీ అసలు కలిపి 6,85,000 వరకు రాబడి వస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీని లెక్కిస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు కూడా ఇలాగే ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పై వడ్డీ రేటు 7.4%. ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. అయితే కస్టమర్ వ్యాలిడిటీని మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ పూర్తయిన ఏడాదిలోపు పొడిగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా ఖాతా తెరవచ్చు. 55 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పదవీ విరమణ చేసిన నెల రోజుల్లోనే ఈ ఖాతా తెరవచ్చు. డిఫెన్స్ సిబ్బందికి వయోపరిమితి 50 ఏళ్లు.